హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు బిఎల్ఓ ఇచ్చినటువంటి బూత్ లెవెల్ ఆఫీసర్స్ మనకి ఇచ్చినటువంటి ఓటర్ లిస్ట్ ఫారంని మనము ఏ విధంగా ఫిల్ చేయాలి. ఇందులో మనము ఎలాంటి తప్పులు చేయకూడదు. ఒకవేళ తప్పుగా మనం ఏదైనా ఫిల్ చేస్తే మన యొక్క ఓటర్ లిస్ట్ రిజెక్ట్ అవుతుందా లేదా వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ స్టెప్ బై స్టెప్ కంప్లీట్ ప్రాసెస్ మనం వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి. వాట్సాప్, ఫేస్బుక్ గ్రూప్లో కూడా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. అయితే ఇక్కడ చూసుకుంటే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అందిస్తాను. స్టెప్ బై స్టెప్ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అన్నమాట. ఏ బాక్స్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయాలి, అలాగే మీకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఎలా ఫిల్ చేయాలి కంప్లీట్గా తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి మనకు ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ బాక్స్లో మీ పేరు, అలాగే మీకు సంబంధించి ఓటర్ ఐడి నంబరు, అలాగే మీ ఇంటి యొక్క అడ్రస్, మీకు సంబంధించిన ఏరియా, డిస్ట్రిక్ట్ అన్నీ మనకు ఫస్ట్ బాక్స్లో రావడం జరుగుతుంది. సెకండ్ బాక్స్లో వచ్చేసి మీకు సంబంధించిన క్రమ సంఖ్య, అలాగే భాగం పేరు, అలాగే మీ విలేజ్, అలాగే మీ యొక్క నియోజకవర్గం, పార్లమెంటరీ నియోజకవర్గం పేరు, అలాగే మీ డిస్ట్రిక్ట్ అండ్ మీకు సంబంధించి రాష్ట్రం. ఈ విధంగా సెకండ్ బాక్స్లో రావడం జరుగుతుంది. దాని తర్వాత థర్డ్ బాక్స్లో మనకు క్యూఆర్ కోడ్ ఉంటుంది అన్నమాట. ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మీకు సంబంధించిన ఓటర్ ఐడి డీటెయిల్స్ మొత్తం మనకు తెలిసిపోవడం జరుగుతుంది అన్నమాట. దాని తర్వాత ఫోర్త్ బాక్స్లో మనకు మీ యొక్క ఫోటో ఉంటుంది. ఇక్కడ మీ ఫోటో ఉంటుంది అన్నమాట. ఇది మీకు సంబంధించిన ఓల్డ్ ఫోటో. మీరు కొత్తగా ఫోటో ఇందులో ఓటర్ ఐడి పైన రావాలి అనుకుంటే ఇక్కడ ఫిఫ్త్ బాక్స్లో మనకు ప్రస్తుత ఫోటోని అతికించండి అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంటుంది. ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5 అన్నమాట. ఈ 5లో మనకు ప్రస్తుత ఫోటోని అతికించండి ఉంటుంది. ఇక్కడ మీకు రీసెంట్గా దిగినటువంటి పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇక్కడ అతికిస్తే నెక్స్ట్ మీకు ఓటర్ ఐడి కార్డ్ వచ్చినప్పుడు అందులో మీకు ఇప్పుడు లేటెస్ట్ ఫోటో ఏదైతే ఇచ్చారో ఆ ఫోటోతో మీకు ఓటర్ ఐడి కార్డ్ అనేది రావడం జరుగుతుంది. ఇది మనకు ఫస్ట్ విభాగంలో చేయవలసినటువంటి, మీరు చూసుకోవాల్సినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఫస్ట్ బాక్స్ అయిపోయింది. దాని తర్వాత ఇక్కడ రెండో బాక్స్లో చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రెండో బాక్స్లో చూసుకుంటే దీని గురించి నేను తర్వాత చెప్తాను. రెండో బాక్స్ గురించి ఫస్ట్ మనము మూడో బాక్స్ దగ్గర వెళ్దాం. ఇది రెండో బాక్స్ అనమాట కంప్లీట్గా. దాని తర్వాత ఇప్పుడు మనం మూడో బాక్స్ దగ్గరికి వెళ్దాం. ఇక్కడ మూడో బాక్స్ ఇది వచ్చేసి థర్డ్ వన్ బాక్స్. ఇది మనం నింపేటటువంటి మీకు సంబంధించిన డీటెయిల్స్ అనమాట. ఫస్ట్ మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఇక్కడ మీకు సంబంధించి శాసన నియోజకవర్గం పేరు ఇవ్వాలి. దాని తర్వాత ఇక్కడ మీ యొక్క భాగం సంఖ్య ఇవ్వాలి. దాని తర్వాత క్రమ సంఖ్య ఇవ్వాలి. దాని తర్వాత మీకు సంబంధించిన శాసన నియోజకవర్గం సంఖ్య ఇవ్వాలి, భాగం సంఖ్య ఇవ్వాలి, క్రమ సంఖ్య ఇవ్వాలి. ఇవన్నీ మీకు సంబంధించిన ఓటర్ ఐడి కార్డులోనే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఈ ఫామ్లో మీకు సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయన్నమాట. పైన మీరు చూసుకోవచ్చు. మీకు సంబంధించి ఇంతకుముందు ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈ విధంగా బాక్సులు చూసాం కదా. ఇక్కడ క్రమ సంఖ్య ఉంటుంది, ఇక్కడ భాగం పేరు ఉంటుంది, మీకు సంబంధించిన నియోజకవర్గం పార్లమెంటరీ పేరు ఉంటుంది, అన్నీ ఉంటాయి. అవన్నీ మీరు ఇక్కడ ఈ బాక్సులలో ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన డీటెయిల్ ఫస్ట్ ఎంటర్ చేయాలి. మీ ఫోటోతో వచ్చినటువంటి ఈ ఫామ్ ఉంది కదా, ఈ ఫామ్లో మీకు సంబంధించిన డీటెయిల్ ఫస్ట్ ఈ మూడో బాక్స్లో ఎంటర్ చేయాలి. ఇక్కడ ఏమైనా ఎంటర్ చేయాలి? ఫస్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్, మీకు సంబంధించిన పుట్టిన తేదీ. ఇక్కడ 28 అయితే 28, మీ యొక్క నెల ఏదైతే ఉందో ఫిబ్రవరి కావచ్చు, మార్చి కావచ్చు, 03 మార్చి ఉంటే 03 వేయాలి. తర్వాత మీరు ఎప్పుడు పుట్టారు, 1998, 1992 ఈ విధంగా ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అని ఫిల్ చేయాలి. దాని తర్వాత మీకు సంబంధించిన ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఈ బాక్స్లో ఎంటర్ చేయాలి. దాని తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన మొబైల్ నంబర్. మొబైల్ నెంబర్ అనేది మస్ట్ అండ్ షుడ్ 100%. మొబైల్ నెంబర్ ప్రస్తుతం మీకు రన్నింగ్లో ఉన్నటువంటి మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. దాని తర్వాత తండ్రి సంరక్షకుడి పేరు. ఇక్కడ చూసుకుంటే మీకు సంబంధించిన మీ యొక్క ఫాదర్ నేమ్, ఇక్కడ మీ యొక్క ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి. దాని తర్వాత ఇక్కడ తండ్రి సంరక్షకుడి పేరు, మీ ఫాదర్ నేమ్, తండ్రి సంరక్షకుడి ఓటర్ ఫోటో గుర్తింపు కార్డు నంబరు, మీ యొక్క ఫాదర్ యొక్క ఓటర్ ఐడి కార్డ్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. దాని తర్వాత మీ యొక్క తల్లి పేరు, మదర్ నేమ్ ఎంటర్ చేయండి. దాని తర్వాత తల్లి ఓటరు పొందినటువంటి గుర్తింపు కార్డు యొక్క నంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. మీ యొక్క ఫాదర్ నేమ్ అండ్ ఫాదర్ ఓటర్ ఐడి కార్డ్ నంబర్, మదర్ నేమ్ అండ్ మదర్ ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. దాని తర్వాత ఒకవేళ మీరు
మ్యారీడ్ అయితే మీ యొక్క భాగస్వామి పేరు ఇక్కడ ఎంటర్ చేయండి. సో మీ మిస్సెస్ అయితే మీ మిస్సెస్, ఒకవేళ మిస్సెస్ ఈ ఫామ్ నింపితే హస్బెండ్ నేమ్ ఇక్కడ ఇవ్వండి. ఒకవేళ హస్బెండ్ ఈ ఫామ్ నింపితే మీ యొక్క మిస్సెస్ నేమ్ ఈ బాక్స్లో ఎంటర్ చేసేయండి. దాని తర్వాత ఇక్కడ జీవిత భాగస్వామి గుర్తింపు పొందిన ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. సో మీ భార్య ఫామ్ ఇక్కడ ఫిల్ చేస్తే భర్త ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. మీ భర్త ఫామ్ ఫిల్ చేస్తే మీ భార్యకు సంబంధించి ఓటర్ ఐడి కార్డ్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఇది మీకు సంబంధించి ఫామ్లో మీరు చేయవలసిన డీటెయిల్స్, ఇది మీకు సంబంధించిన డీటెయిల్స్ అనమాట. ఈ థర్డ్ బాక్స్లో మీరు చేయవలసింది ఇంతే. దాని తర్వాత మీరు ఏం చేయాలి, ఇప్పుడు సెకండ్ బాక్స్లోకి వద్దాం. ఫస్ట్ అండ్ థర్డ్ బాక్స్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ బాక్స్ మస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్. చాలామంది ఇక్కడే మిస్టేక్స్ చేస్తున్నారు, పొరపాటు పడుతున్నారు, తప్పుగా ఫిల్ చేస్తున్నారు, ఏం రాయాలో అర్థం కావడం లేదు. సో ఒకసారి మీరు తప్పుగా ఎంటర్ చేస్తే మీ యొక్క ఓటర్ ఐడి కార్డ్ అనేది రిజెక్ట్ అయిపోతుంది. కాబట్టి ఈ వీడియోని క్లియర్గా చూసి 1-2 సార్లు చూసి ఫిల్ చేయండి. సో ఇక్కడ ఏమని అడిగారంటే ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ సెకండ్ బాక్స్లో ఏమని అడిగారంటే ఫస్ట్ మీరు చదవండి. గత ఎస్ఐఆర్ యొక్క ఓటర్ల జాబితాలో ఓటర్ వివరాలు. ఒకవేళ గత 2002 ఓటర్ లిస్ట్లో మీకు సంబంధించి ఓటర్ ఐడి కార్డు ఉంటే ఆ ఓటర్ ఐడి కార్డుకి సంబంధించి డీటెయిల్స్ ఈ బాక్స్లో మీరు ఫిల్ చేయాలి. ఇక్కడ వరకు ఈ బాక్స్లో ఫిల్ చేయాలి మీరు. ఒకవేళ మీకు ఉంటే 2002లో, సో 2002 చాలామందికి ఉండదు కాబట్టి 90s తర్వాత మనము కంప్లీట్గా సో జన్మించి ఉంటాం. దాని తర్వాత మనకు 2010-15 తర్వాత ఓటర్ ఐడి కార్డ్స్ వచ్చాయి కాబట్టి ఇక్కడ మీరు ఫిల్ చేయొద్దు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం ఈ ఫామ్ నాదే, నేనే ఫిల్ చేస్తున్నాను కాబట్టి ఫస్ట్ బాక్స్ థర్డ్ బాక్స్లో నా డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ ఉన్నాయి, నేను ఫిల్ చేసేసాను. తర్వాత ఇక్కడ ఈ రెండో నంబర్ బాక్స్లో ఇక్కడ మనకు 2002 సంవత్సరంలో మనకు ఓటర్ ఐడి కార్డు లేదు. మనం అప్పుడు 5వ సంవత్సరం లేదా 6, 5, 2-3 సంవత్సరాలు అలా ఉంటాం, లేక అప్పుడే పుట్టి ఉంటాం అనమాట. 1992 కావచ్చు, 4, 98, 2000 అట్లా. అప్పుడు మనకు లేదు కాబట్టి ఈ బాక్స్ని మీరు కంప్లీట్గా వదిలేయాలి. ఈ విధంగా వదిలేయండి. ఈ బాక్స్ మనకు పని లేదు. దాని తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో రండి. గత ఎస్ఐఆర్లో ముందు కాలంలో ఉన్న పేర్కొన్న బంధువు వివరాలు ఇక్కడ మెయిన్ మస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ మీరు ఫిల్ చేయాలి. ఏమని, మీకు సంబంధించి ఫాదర్ కానీ అలాగే మదర్ కానీ, మన మదర్ అండ్ ఫాదర్ ఓటర్ ఐడి కార్డ్స్ ఉంటాయి 2002లో. సో వాళ్ళు ఓట్లు ఆల్రెడీ వేస్తారు. వాళ్ళకి సంబంధించి ఓటర్ ఐడి కార్డ్ ఉంటాయి. ఆ ఓటర్ ఐడి కార్డులో ఏ విధంగా అయితే పేరు ఉందో అదే విధంగా మీరు కంప్లీట్గా ఈ బాక్స్లో ఫిల్ చేయండి. సో ఈ బాక్స్లో కంప్లీట్గా ఫిల్ చేయాలి. ఒకవేళ మీ యొక్క మమ్మీ, మీ యొక్క డాడీ యొక్క ఫామ్ మీరు ఫిల్అప్ చేస్తే సో వాళ్ళకు 2002లో ఓటర్ ఐడి కార్డు ఉంటుంది. ఇక్కడ ఎలాంటి బంధుత్వం మీరు మెన్షన్ చేయకూడదు. ఇక్కడ దీన్ని ఈ విధంగా వదిలేసి ఇది మాత్రమే మీ డాడీకి సంబంధించి కంప్లీట్గా 2002కి సంబంధించి ఓటర్ ఐడి కార్డు ఎలా ఉందో ఆ విధంగా ఫిల్ చేయండి. ఇది మాత్రం వదిలేయండి. ఇది మన అమ్మ నాన్నల ఫామ్ నింపేటప్పుడు, మన ఫామ్ నింపేటప్పుడు చెప్పాను కదా, ఇది వదిలేయాలి. మన అమ్మ నాన్నల డీటెయిల్స్ ఈ బాక్స్లో ఫిల్ చేయాలి. ఎలా ఫిల్ చేయాలి ఇక్కడ చూసుకుంటే మనకు సో పేరు ఇక్కడ ఏమని పేరు ఉంది ఐడి కార్డులో 2002 సంవత్సరానికి సంబంధించి, సో ఆ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి. దాని తర్వాత ఓటరు ఫోటో గుర్తింపు కార్డు నంబర్, ఓటర్ ఐడి కార్డు నంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. దాని తర్వాత బంధువు పేరు, సో మీకు ఏమవుతారు, వాళ్ళు తండ్రి కాబట్టి ఇక్కడ తండ్రి అని మెన్షన్ చేయండి. సో మనం నింపుతున్నాం కాబట్టి మన యొక్క తండ్రి కాబట్టి ఇక్కడ తండ్రి. బంధువు పేరు అంటే బంధువు రిలేషన్ ఏమవుతాడు, తండ్రి అవుతాడు. ఇక్కడ బంధువు పేరు ఇక్కడ రాయాలన్నమాట. సో అంటే మన రిలేషన్ కదా, సో మన ఫాదర్ కాబట్టి ఇక్కడ నేమ్ రాసి ఇక్కడ బంధుత్వం అంటే తండ్రి అని రాయండి. దాని తర్వాత ఇక్కడ డిస్ట్రిక్ట్, మీకు సంబంధించి డిస్ట్రిక్ట్, అప్పుడు ఓటర్ ఐడి కార్డులో మనకు ఏ డిస్ట్రిక్ట్ అయితే ఉందో ఆ డిస్ట్రిక్టే రాయండి. సో ఇప్పుడు మనకు తెలంగాణ వచ్చిన తర్వాత మనకు సో జిల్లాలు కొన్ని డిస్ట్రిక్ట్స్ అయితే ఏర్పడ్డాయి కాబట్టి 33 జిల్లాలు అయినాయి కాబట్టి అప్పుడు మనకు ఏపీలో కలిసి ఉండే కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కలిసి ఉండే కాబట్టి మనకు ఉమ్మడి మెదక్ జిల్లా అనేది ఉండేది తెలంగాణ వాళ్ళకు. తెలంగాణలో మెదక్ జిల్లా కింద ఉండేటటువంటి వాళ్ళకు సో ఉమ్మడి మెదక్ ఉంటే మెదక్ రాయండి. సో మనకు 8 జిల్లాలు ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించి మీరు రాయండి. సో తెలంగాణ వాళ్ళు మీకు ఫస్ట్లో ఏ డిస్ట్రిక్ట్ అయితే ఉందో సో ఆ జిల్లా పేరు మాత్రమే రాయండి. ఇక్కడ జిల్లా పేరు. సో ఇక్కడ రాసిన తర్వాత రాష్ట్రం మనకు తెలంగాణ అన్నమాట. రాష్ట్రం తెలంగాణ ఇప్పుడు మనకు తెలంగాణ, కానీ అంతకుముందు మనకు ఏపీ ఉండేది, ఆంధ్రప్రదేశ్ అని రాయండి.
దాని తర్వాత శాసనసభ నియోజకవర్గం వచ్చేసి మీకు సంబంధించి ఇక్కడ పైన చెప్పాను కదా, ఫస్ట్ మనకు 5 బాక్సెస్ ఉన్నాయి చూడండి. సో ఇక్కడ మీకు శాసనసభ యొక్క నియోజకవర్గం పేరు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఏముందో అదే పేరు ఇక్కడ రాయండి. లేదా మీ యొక్క ఫాదర్ యొక్క ఓటర్ ఐడి కార్డు తీసుకుంటారు కదా ఫిల్ చేసేటప్పుడు, ఆ ఫామ్ మీద ఉంటుంది, ఆ ఓటర్ ఐడి కార్డు మీద ఉంటుంది శాసన నియోజకవర్గం పేరు ఉంటుంది. ఆ శాసన నియోజకవర్గం ఏది, మీ యొక్క నియోజకవర్గం ఏది, మీ యొక్క కాన్స్టిట్యున్సీ ఏది అనేది ఇక్కడ రాయండి. రాశారు కదా కంప్లీట్గా. ఇప్పుడు మీరు ఫుల్ఫిల్ అయితే చేసినట్టే కంప్లీట్గా. ఈ విధంగా ఈ రెండో బాక్స్ కూడా కంప్లీట్గా ఫుల్ఫిల్ చేసేయండి. సో ఇది వదిలేసి ఇక్కడ ఫాదర్ డీటెయిల్స్ లేదా మదర్ డీటెయిల్స్ లేదా మీ యొక్క గ్రాండ్ మదర్ అండ్ గ్రాండ్ ఫాదర్ డీటెయిల్స్ కూడా మీరు ఇవ్వచ్చు ఈ బాక్స్లో ఒకవేళ ఉంటే. లేకపోతే కూడా వదిలేయండి. సో వదిలేసిన తర్వాత కూడా మీకు సంబంధించి డీటెయిల్స్ ఇక్కడ లేకపోతే కూడా ఇది కూడా వదిలేయండి. ఇక్కడ ఏమని పెడతారంటే నాట్ అవైలబుల్, N/A నాట్ అవైలబుల్ అని పెట్టండి. లేదా ఒకవేళ మన ఫాదర్ అండ్ మదర్, గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్ యొక్క ఐడి కార్డ్స్ లేకపోతే ఎలా చేయాలి, సో ఎవరి పేరు రాయాలి, వాటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కనుక్కొని నెక్స్ట్ వీడియో కూడా చేస్తాను. సో మీరు వేచి ఉండండి, టెన్షన్ పడకండి. ఫామ్స్లో ఎలాంటి తప్పులు చేయొద్దు. తప్పులు చేస్తే మీ యొక్క ఓటర్ ఐడి కార్డ్ కంప్లీట్గా ఓటర్ జాబితా ఎలక్షన్ కమిషన్ నుంచి కంప్లీట్గా రద్దయిపోతుంది. మీ మీద కూడా కేసులు వేసేటటువంటి అవకాశం కూడా ఉంది. సో మ్యాచ్ కావాలన్నమాట. నేమ్ అక్కడ ఉన్నటువంటి పేరు, సో మీరు ఇక్కడ రాసేటటువంటి పేరు కంప్లీట్గా 100% మ్యాచింగ్ ఉండాలి, మ్యాచ్ అవ్వాలి. ఒకసారి మీరు ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఈ ఫామ్స్ని చదవండి. ఇక్కడ మీకు ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. దీన్ని మీరు కంప్లీట్గా రీడ్ చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ దీని కింద 1 సంవత్సరం వరకు పొడిగించినందుకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా 2 విధించబడను అని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఒకసారి ఇది మీరు చదవండి. చదివిన తర్వాత కంప్లీట్గా ఈ ఫామ్ ఫిల్ చేయండి. సో చెప్పాను కదా, ఇది మనకు ఫస్ట్ బాక్స్. ఇక్కడ ఇందులో 5 బాక్సులు ఉంటాయి, మన డీటెయిల్స్ ఉంటాయి. తర్వాత మీరు నింపేది తర్వాత 3rd బాక్స్ నింపాలి. తర్వాత మీరు 2nd బాక్స్ నింపాలి. ఇక్కడ 2nd బాక్స్ మన ఫాదర్ మదర్ సంబంధించి. దాని తర్వాత కిందికి వచ్చేయండి. ఫుల్ఫిల్ చేసిన తర్వాత కిందికి వస్తే ఇక్కడ మీకు సంబంధించి సిగ్నేచర్ పెట్టాలి. అండ్ ఎడమ చేతి ఇక్కడ చూసుకోవచ్చు, ఆ ఎడమ చేతి వేలి ముద్ర అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఎడమ చేతి వేలి ముద్ర ఇవ్వాలి. ఇక్కడ సైన్ చేసేసి మీకు ఎవరైతే ఇచ్చారో BLO బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫామ్ తిరిగి ఇచ్చేయాలి. సో మెయిన్లీ ఇక్కడ మీకు సంబంధించినటువంటి BLO ఆఫీసర్ నేమ్ కూడా ఈ ఫామ్లోనే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ పైన ఉంటుంది వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్ ఉంటుంది. అండ్ ఇక్కడ వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్ ఉంటుంది అండ్ వాళ్ళ యొక్క నేమ్ కూడా ఉంటుంది అన్నమాట. మీకు సంబంధించి మీ వార్డుకు సంబంధించి BLO ఆఫీసర్ ఎవరు ఉంటారో వాళ్ళ నేమ్ కూడా ఉంటుంది. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఈ విధంగా తప్పులు పోకుండా కంప్లీట్గా ఈ ఫుల్ ఫామ్ చేయండి. ఈ ఫామ్ని ఫుల్ ఫామ్ చేయండి, కంప్లీట్గా ఫిల్ చేయండి. తప్పుగా ఏదైనా అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ చేయండి. మాత్రం ఫామ్స్ మీరు నింపేటప్పుడు తప్పుగా ఫిల్ చేయొద్దు. 1కి 2 సార్లు వీడియో చూడండి, లేదా మీరు ఎవరికైనా అడిగి తెలుసుకొని ఫిల్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో షేర్ చేయండి. ఈ వీడియోకి నేను 1000 లైక్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియో కోసం కంప్లీట్గా ఈ వీడియో మీకోసం సో టైం కేటాయించి సో చేయడం జరిగింది కాబట్టి సో ప్రతి ఒక్కరు తెలుసుకొని ఫామ్స్ అయితే ఫిల్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఒక చిన్న లైక్ చేసి కింద హైప్ అనే బటన్ వస్తుంది, హైప్ అనే బటన్ పైన ట్యాప్ చేసేయండి. మన వాట్సాప్ అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.